ఇది కూడా మీకు నేను కేవలం సెకండ్ బేసిక్స్లో నుంచి ఓన్లీ సింగిల్ కలర్లో చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు నీట్గా. అన్నీ సెకండ్ బేసిక్స్ సంబంధించింది, అంటే వేరే బేసిక్స్ ఉపయోగించట్లేదు. సింపుల్గా దీనికి లిటిల్ బేసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ లిటిల్ బేసిక్స్ అంటే ఇది ఎక్స్ట్రా బేసిక్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా బేసిక్స్లో నుంచి కూడా మనం కొన్ని తీసేసుకొని సెట్ చేసుకోవచ్చు. సో మన డయాగ్రామ్ సంబంధించి ఒక 2 కొండలు వేసాము. తర్వాత ఇప్పుడు మనం ఇవి ట్రీస్గా వేస్తున్నాం. ఇది ట్రీస్ ఏంటంటే ఇందులో మెయిన్గా మనం చేసే ట్రీస్ ఇవి ఏం చెట్లు చెప్పండి. సో మనం ఏ చెట్లులా వేసుకోదలుచుకుంటే ఆ చెట్లుగా దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వెరీ సింపుల్. సెకండ్ బేసిక్స్ ఎంత నేర్చుకుంటే అంత బిగ్ పెయింటింగ్ దీంట్లో ఉంటుంది. పెయింటింగ్ వేయటమే చాలా సింపుల్. ఎంత ఈజీ అంటే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అనేది చాలా ఈజీ. ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే వితౌట్ డిజైన్, అంటే మనం ఎక్కడ ట్రేస్ లేకుండా డైరెక్ట్గా వేసేసుకున్న డిజైన్ని మనం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అనుకుంటాం. సో ఇది మనం వేసిన ఒక చిన్న డిజైన్. ఇది చీర కంచు బోర్డర్గా మనం క్రియేట్ చేసుకుంటాం. దీంతో పాటు మనం బేసిక్స్లో నుంచి అంచు బోర్డర్ని క్రియేట్ చేసుకుంటూ లైన్ చేస్తాం అన్నమాట. సో ఇది కంప్లీట్గా అంచు లైన్ అయిపోతుంది. సో ఇది మన సెకండ్ బేసిక్స్లో ఈరోజు నేర్చుకున్నది. మనం రేపు థర్డ్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం. సెకండ్ బేసిక్స్ గురించి మరి ఇంకా ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకుందాం మరొక వీడియోలో.